అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తథావ పరమం మమ. దేనిని వేదాంతుల అవ్యక్తమనియు అక్షరమనియు వర్ణింతురో, ఏది పరమ లక్ష్యమని చెప్పబడుచున్నదో, ఏ ప్రదేశమును పొంది మానవుడు తిరిగి రాడో అది నా దివ్య నివాసము. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యః త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని యేన సర్వం ఇదం తతం. అందరికంటే అధికుడైన దేవాది దేవుడు విశుద్ధమైన భక్తిచే పొందదగినవాడు. అతడు తన దివ్యధామమునందే ఉన్నను సర్వాంతర్యామి, సర్వమును